There is so much going on అండి. ఇదేనా మురళి మోహన మురళి. అవునవును, అదే మోహన మురళి. ఇది నా శీర్షిక. అన్నా, ఇది అమెరికన్ దేశీ మోహన మురళితో, అదే మోహన మురళితో స్వాగతం. మీరు అమెరికాలో స్టూడెంట్స్ అయినా లేకపోతే మీ బంధుమిత్రులు ఎవరు స్టూడెంట్స్గా ఉన్నా కానీ ఇక్కడ మీరు తప్పకుండా హార్వర్డ్ యూనివర్సిటీ మీద ట్రంప్ చేస్తున్న యుద్ధాన్ని గురించి గమనిస్తూ ఉండాలండి. దాని గురించి అప్డేట్స్ ఫ్రీక్వెంట్గా పెడతాను. ఇది మొన్న శనివారం నాడు నేను కిరణ్ తుమ్మల గారు లైవ్ షోలో చేసిన సంభాషణ. ఇది హార్వర్డ్కి సంబంధించింది. ఎడిట్ చేసి కొంచెం కుదించి పెట్టాను. దీనికి అప్డేట్స్ మళ్ళీ పెడతాను. మరొకసారి మీకు అమెరికాలో బంధుమిత్రులు ఎవరైనా కానీ ఇండియన్ స్టూడెంట్స్ ఉంటే మీరు తప్పకుండా హార్వర్డ్ ట్రంప్ యుద్ధాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ అప్డేట్స్ పెట్టదలుచుకున్నాను ఎక్కువగా. అందులో ఒక ప్రొఫెసర్గా, నేను ఒక అధ్యాపకుడిగా మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకురాగలుగుతానన్న నమ్మకం నాకుంది. దేర్ ఈజ్ సో మచ్ గోయింగ్ ఆన్ అండి. ఈరోజు ఉదయం ఒక వార్త చూశాను. యూకే, జర్మనీ అండ్ ఫ్రాన్స్, ఈ 3 దేశాలు దే గేవ్ ట్రావెల్ అడ్వైజరీ అగేన్స్ట్ గోయింగ్ టు యునైటెడ్ స్టేట్స్. థింక్ అబౌట్ దట్ అండి. నా బంధుమిత్రుల్లో చాలామంది అమెరికాకి వెకేషన్కి వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. ఇట్స్ లైక్ దీస్ డేస్ ఇట్ ఈస్ సో కామన్. కానీ వీళ్ళలో ఎవరు నార్త్ కొరియాకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అది ఒక నియంతృత్వ దేశం. ఎగ్జాక్ట్లీ ద సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు అమెరికాలో ఉంది. ఇట్స్ అన్బిలీవబుల్. మే 24, 2025 సంవత్సరం. వెల్కమ్ టు అన్నా, ఇది అమెరికా. యాజ్ యూజువల్ కవర్ చేసే అంశాలు చాలా ఉన్నాయి. ఈరోజు 3 అంశాల మీద ఫోకస్ చేయదలుచుకున్నాను ఈరోజు. యాక్చువల్గా మేబీ ఐల్ స్టార్ట్ విత్ హార్వర్డ్ యూనివర్సిటీకి సర్టిఫికేట్ రివోక్ చేశారు 2 days బ్యాక్. F1 అండ్ J1 ఇలాంటి స్పాన్సర్ చేయడానికి రివోక్ చేసి వాళ్ళందరూ వీసాలు కూడా రద్దు చేశారు. There are about 7,000 students, international students, Harvard. So I'm beginning with Harvard. Actually, this is significant. ఎందుకు ఇలా చేశాడు ఏంటనేది అసలు లైక్ ట్రంప్ ఈజ్ ఫుల్ ఆఫ్ హేట్, రివెంజ్ అండ్ రెట్రిబ్యూషన్. ఎగ్జాక్ట్ కారణం ఇదని చెప్పడానికి లేదు కానీ బట్ వన్ ఆఫ్ దోస్ 3 మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే హార్వర్డ్ బాగా ప్రతిఘటిస్తుంది కదా మిగతా యూనివర్సిటీలు. ఇప్పుడు ఈ కొలంబియా సమ్వాట్ ఫోల్డెడ్, అలాగే లా ఫార్మ్స్ ఫోల్డెడ్. హార్వర్డ్ ఈజ్ ద వన్ హూస్ ఫైటింగ్. దట్ మే బి ద రీజన్. సో ద న్యాచురల్ ఫియర్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ 7,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వీసాలు రద్దు చేసాడు. దే హ్యావ్ టు లీవ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ లైక్ let's say a 2-year master's degree kuchina, that's a 4-year undergraduate degree kuchina, but it doesn't matter. Now they have their 2025 2026 visa registered. So arbitrary, just like that. When Harvard court kelindi, judge said no, you cannot do that, and I see stage. Then they have an expedited hearing on Tuesday. Now the question is, if హార్వర్డ్కి ఎలా చేయిస్తే మిగతా యూనివర్సిటీలకి చేస్తాడు అనేది ఒక జెన్యూన్, ఇట్స్ ఎ జెన్యూన్ కన్సర్న్, రైట్? లైక్ అందరికీ హార్వర్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో బేసికల్గా ఇట్స్ సేయింగ్, yesterday the federal government announced that it has revoked Harvard's certification under the Student and Exchange Visitors Program, CWIP, and stripped the university of its authority to sponsor F and J visas for the international students and scholars for 25-26. Basically, that's it. The semester is over, the academic year is over, next academic year. Okay, get out on that. 7,000 students. That's 1/3 of entire Harvard admissions. హార్వర్డ్కి చేసింది ఇప్పుడు మా యూనివర్సిటీకి చేసినా చేయొచ్చు. బికాజ్ ఐ మీన్ హార్వర్డ్ ఈజ్ అ ప్రైవేట్ యూనివర్సిటీ. సో మోటివేషన్స్ గురించి స్పెక్యులేట్ చేద్దామండి. ఒకటి, ట్రంప్ వచ్చేసి హీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎన్వీ. వాడికి ఉంది, నాకు లేదని. బరాక్ ఒబామా వెంట్ టు హార్వర్డ్. హీ వాజ్ రిజెక్టెడ్. ట్రంప్ వాజ్, ఐ డోంట్ నో ఇఫ్ అప్లై, గుర్తులేదు అప్లై చేసాడో లేదు కానీ he didn't get into Harvard. But there are reports that his son Barron applied to Harvard. He was rejected.
Barack Obama daughter, what's her name? Uh, Shasha కాదు పెద్ద ఆవిడ. She got admitted to Harvard. So that could be the reason. Harvard, I know Barron Trump did not get into Columbia, did not get into Princeton, did not get into Harvard. I mean, there are speculation that Barron may be artistic also, but nobody knows. Nobody heard him say a word any time. But anyway, this seemed like a petty thing to do, but it also has serious repercussions. Indian students keep forgetting the exact number, like more than 200,000 in there as of last year. So somewhere between 200,000 and 300,000, more lakshya మంది. I'm also seeing the applications like precipitously drop from international. So what are the implications for Harvard? 1/3 of the student body basically expel చేసినట్టు. That's what Trump is doing, right? 7,000 students. My university లో somewhere close to 1,200 ఉంటారు. సో హార్వర్డ్ కానీ అలాగే అదర్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో 1/3 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ప్రైవేట్ యూనివర్సిటీస్లో అవుట్ ఆఫ్ స్టేట్ ఇన్ స్టేట్ అన్నది అందరికి ఒకటే ఫీల్డ్. సో దే పే అ లాట్ ఆఫ్ మనీ, లైక్ సమ్ ఆఫ్ ద రిచ్ పీపుల్ ఫ్రమ్ అబ్రాడ్ దే కమ్ అండ్ దే పే లాట్ ఆఫ్ మనీ. Financially, that is a death blow. Oh yeah, he wants to do that. He wants to hit Harvard that way. Okay, Kiran garu join ayyaru, so let me join him here. So Kiran, welcome Andy. నమస్కారం సార్. సరే లేట్ అయింది. No, that's okay. So I started with Harvard because this has a lot of implications for international students. Well, Harvard లో ఉన్న వాళ్ళకి కాదు, but what if he does to other universities? So that's what I was talking about. ట్రూ అంటే 100% ఒక యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకోవడానికి లేదు. మీరు ఇందాక చూపించిన ఆర్డర్ చూసాను నేను, అంటే డాక్యుమెంట్ చూపించారు కదా. సో దాని ప్రకారంగా చూస్తుంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ H1 అంటే F1 వీసాలు ఇక్కడ నుంచి దీంట్లోకి ఇవ్వడానికి లేదు అన్నట్టుగా ఒక రిమార్క్ చూశారు. అంటే ఇది ఆల్రెడీ ఇచ్చి క్యాన్సిల్ చేస్తాడు. అదే ఇదేంటంటే మా బావిలో నేనే రాజుని, నేనే మంత్రిని, మా బావిలో నేనే ఉంటాను, సో నేను ఏది చెప్తే అదే రైట్, నేనే ఫస్ట్ నేనే లాస్ట్ టైప్ లో, అంటే కాంపిటీషన్ లేకుండా చేసుకోవటం లాంటిది అనుకుంటాను నేను. ఎందుకంటే లేదు, I mean you are giving him some credit for I don't think it is some petty personal reason ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా అంటే అమెరికా గ్రేట్ ఎందుకు అయింది అని అంటే, అంటే ఇంతకు ముందు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న రొనాల్డ్ రేగన్ గారే అనుకుంటా అన్నది. ఆయన కూడా ప్రపంచంలో ఉన్న పెద్ద టాలెంట్ని, ఇంపార్టెంట్ టాలెంట్ అందరినీ మనం అమెరికాకి తెచ్చుకున్నందువల్లే మనం బాగుపడ్డాము అనేది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. అంటే ఈవెన్ మీరు స్కూల్ డిస్ట్రిక్ట్స్ చూసుకున్నా కూడా అండి, majority of school districts where immigration population is residing is more competitive compared to the fully white or fully black or fully Hispanic population based schools. ఇప్పుడు ఇర్వైన్ కాలిఫోర్నియా కానీ, మా ఫిస్కో ISD కానీ, ఇక్కడ మీరు ISDs చూసుకున్నా, అంటే ఈవెన్ స్కూల్ డిస్ట్రిక్ట్స్లో చూసుకున్నా కూడా ఇంటర్నేషనల్ టాలెంట్ అనేది వచ్చినాక ఇక్కడ పిల్లలకు కూడా ఫోకస్ పెరుగుతుంది. అంటే దేర్ ఆర్ స్టిల్, అంటే మనకి మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మీకు అంటే మనకి 3 grades ఆఫ్ స్టూడెంట్స్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు టాప్ పర్సెంటైల్, తర్వాత యావరేజ్ పర్సెంటైల్ హూ కెన్ ఆల్సో గెట్ అలాంగ్, అండ్ దెన్ దెర్ ఇస్ ద బాటమ్ పర్సెంట్. సో అంటే ఈ 3 పర్సెంటైల్స్ ఇప్పుడు ఇండియన్ పాపులేషన్లో కూడా ఉంది, నేనేమీ కాదండి. కానీ అంటే నేను అంటే ఇంతకు ముందు కూడా మా అమ్మాయి కూడా ఒక డాక్యుమెంట్ రాస్తున్నప్పుడు అదే చెప్పాను అనమాట. అంటే ఇండియన్స్ ఆర్ స్మార్ట్ అంటే, నో ఇండియన్స్ ఆర్ నాట్ స్మార్ట్. America only brings the Indians who are graduated and who have performed considerably well in sciences. వాళ్ళనే పిలిపిస్తుంది కాబట్టి డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళు అమెరికాకు వస్తారు కాబట్టి అందరు ఇండియన్స్ స్మార్ట్ అనుకుంటారు. ఇండియా ఇస్ 150 billion అంటే 150 crore పాపులేషన్ కంట్రీ ఇండియా. దాంట్లో నుంచి మనకి ఇక్కడికి వచ్చేది 3 లక్షలు 2 లక్షల మంది. అంటే మామూలుగా అయితే H1B 85,000 మంది ఇక స్టూడెంట్స్ వీసాస్ అపరిమితంగా ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు 2 లక్షల మంది వస్తున్నారు. సో వీళ్ళు ప్రాపర్గా పిక్ చేసుకుని వీళ్ళైతే మన దేశానికి పనికొస్తారు, వీళ్ళ వల్ల దేశానికి ఉపయోగపడుతుందని తెచ్చుకుంటున్నారు. అట్లా మనం ఇండియన్ స్మార్ట్ అవుతున్నాం. ఓకే, మీరు చెప్పిన దాన్నే ఐ వాంట్ టు రీఫ్రేమ్ దట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు టారిఫ్స్ ట్రేడ్ గురించి we will reframe that in the same framework as tariffs and trade. This is a thought in my mind, but I was not able to articulate. Justin Wolferson, he's an economics professor at Michigan. ఈ మధ్య ప్రతి టీవీ నెట్వర్క్ లోనే కనపడుతున్నాడు ఆయన. I mean, I don't watch TV, but I watch
Please. him on Twitter. So తన సిఎన్ఎన్కి వెళ్తాడు, MSNBCకి వెళ్తా ఉంటాడు అతని ఇది. So he framed this conversation in the lines of trade, ఏది యూనివర్సిటీస్. ఇప్పుడు నేను as a professor, I'm an exporter. He framed this as an exporter, like, okay, You export so knowledge. let me play this for you. You and I, as professors, we are teaching international students. They fly into America, they pay our institutions a ton of money. That employs a lot of people in very, very high quality jobs, right? We all know academics just sit around and file their nails and get paid too much. And then they take everything they've learned from America and they go back home, a form of soft power. You and I are America's great exports. This is better for the balance of trade than another factory. And they're not letting us do our job. Literally, I've got students who want to fly to the University of Michigan and they're terrified they're not going to get across the border. The government will not let us export. So that's his framing. That's his framing. Like it's one way to look at it, right? ట్రూ అంటే ఇప్పుడు అంటే నాలెడ్జ్ ఇస్ పవర్. అంటే 100% నాలెడ్జ్ గురించి ఎక్కువ మంది అమెరికాకు వచ్చిన మాట నిజం. ఎక్కువ మంది అమెరికాలో ఉన్న సొసైటీ, ఇక్కడ ఉన్న నార్మ్స్ బట్టి ఓకే దిస్ ఇస్ అ వెల్ బ్యాలెన్స్డ్ కంట్రీ కంపేర్ టు మై కంట్రీ అనే థాట్ ప్రాసెస్ లో, ఆర్ ఇక్కడ ఫైనాన్షియల్ వైబిలిటీ ఉంది అనే థాట్ ప్రాసెస్ లో కొంతమంది మనలాగా ఇక్కడ ఉండిపోవచ్చు. కొంతమంది ఓకే నేను అనుకున్న నాలెడ్జ్ వచ్చింది, ఐ వాంట్ టు పర్స్యూ దిస్ నాలెడ్జ్ ఇన్ మై ఓన్ కంట్రీ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. So let's get into this. What does it mean to, let's say, మన తెలుగు కమ్యూనిటీకి, తెలుగు స్టూడెంట్స్ కి, should there be a worry? But by the way, New York Times lo this morning I was reading an article. All universities are very, very worried about this. ఇదేంటంటే దీనికి ఒక there was no policy or whatever. It is just ఆడికి పొద్దున్న లేచి 3ంటికి మరి పడుకుంటాడు, ఎప్పుడు పడుకుంటాడో ఏం చేస్తాడు, 3ంటికి ట్వీట్లు చేస్తా ఉంటాడు, 3ంటికి లేచి అప్పుడు ఏ పుడితే చేస్తాడు అనుకుంటా రోజు. So the thing about it is, to him Harvard is personal. God damn it, Anand. So I will give you one example about how he is acting in it. కొన్ని వారాల క్రితం నేను పెట్టాను చూసారా, ఇది మార్కెట్ల దేశాల మెడలు వంచడానికే ఈ టారిఫ్లు అని చెప్పి. He wanted to show his power on stock market, which he was able to do that, but he was not able to do on the world nations, world leaders మీద చూపించలేకపోయాడు. ఈ 90-day పాజ్ అన్నాడు కదా ఏది టారిఫ్స్ కి. సో దట్ 90-day పాజ్ అప్లై టు యూరోప్. కానీ ఆ 90-day పాజ్ కి రాకముందే నిన్న పొద్దున్నే ఏం పుట్టిందే పోయి మళ్ళీ 50% టారిఫ్స్ అన్నాడు. So this is the fickle nature of it. So this comes to my next topic. Actually, I will get to the next topic, but I am telling you, మతి స్థిమితం తప్పిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఐఎమ్ నాట్ అంటే ఉన్నమతి పోయింది పూర్తిగా. That is what we will get to that because I have some. I will make one sharp comment on this, sir. అంటే ఇప్పుడు అమెరికన్ డెమోక్రసీ అనేది మైన్యూట్ లెవెల్లో ఉంటుంది. కాకపోతే దానివల్ల ఇబ్బందులు అనేది అమెరికన్ కమ్యూనిటీ నచ్చకి తెలియట్లేదు. ఎందుకంటే 1.5 years బిఫోర్ ఒక ప్రపోజిషన్స్ వచ్చినాయి అన్నమాట మా ఫిస్కో ఐఎస్డి తరఫున. అంటే ఇక్కడ మన దగ్గర టీచర్లు ఉన్నారు, ఈ టీచర్లందరికీ ఇంత జీతం ఇస్తున్నాము, ఈ టీచర్ల జీతాలు పెంచొద్దా అని చెప్పి ఒక దాంట్లో ఇచ్చారు. అండ్ predominantly 70% said no, we should not raise salaries to the teachers. దాని ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు 2025-26 టైంకి, అంటే ఈ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి దగ్గర 14 ఫిజిక్స్ టీచర్స్ వెళ్ళిపోయారు. అండ్ ఫిజిక్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వెన్ యూ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టెమ్. ఇప్పుడు ఫిజిక్స్ టీచర్లు ఏమో లేరు, వాళ్ళందరూ పక్క స్కూల్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే జీతాలు ఎక్కువ వస్తున్నాయో అక్కడికి వెళ్తున్నారు. నథింగ్ రాంగ్ విత్ ఇట్. ప్రాబ్లం ఏంటంటే ఫ్రిస్కో సిటీలో ఉండే టీచర్లు ఫ్రిస్కో సిటీలో ఇల్లు కొనుక్కుని ఎఫోర్డ్ చేసుకునే పరిస్థితి లేదు. ఆ టైప్ ఆఫ్ జీతాలు ఇస్తున్నారు టీచర్లకి. సో ఇచ్చేటప్పటికి వాళ్ళు అంటే దే ఆల్సో హ్యావ్ టు చూస్ ద బెటర్ థింగ్స్ ఫర్ దేర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ, రైట్? సో వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కనుక కట్ చేస్తే ఆటోమేటిక్ గా యూనివర్సిటీ ఫైనాన్సెస్ మీద అది ఇంపాక్ట్ అవుతుంది. That's one clearly. ఇప్పుడు ఈ హార్వర్డ్ రెసిస్టెడ్, they fought back. ఏది ఇంతకు ముందు ఇది బిఫోర్ దిస్ క్రైసిస్ he created another crisis for Harvard. They fought back. అది దాని వల్ల ఏంటి, and then the court gave injunction అదంతా ఇచ్చారు. So now he wants to have an immediate impact on their finances. 1/3 of international students చేస్తే ఫైనాన్షియల్ గా హ్యూజ్ దెబ్బ పడుతుంది.
సో దట్ ఈస్ ద క్లియర్ ఇంటెంట్ ఇక్కడ కనపడుతుంది. అంటే ఇది హార్వర్డ్ కి, బికాజ్ ఇట్స్ వ్యక్తిగతం. ఇప్పుడు ఇట్స్ లైక్ ఇట్స్ టూ పర్సనల్ ఫర్ హిమ్. యూ వాంట్ టు డెసిమేట్ దట్ సిస్టమ్. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అంటే మొత్తం డెసిమేట్ సిస్టమ్ మీద ఉంది కానీ బట్ హార్వర్డ్ ని యాజ్ యూనివర్సిటీ హార్వర్డ్ మీద ఇంకెక్కువ ఉంది. హార్వర్డ్ ని తీసేద్దాము, హార్వర్డ్ అనేది ఈ టాప్ 10 ఈ టాప్ యూనివర్సిటీస్ లో ఉండకూడదు టైప్ లో. ఇప్పుడు అంటే 100% సార్, ఇప్పుడు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రొఫెసర్ ఇస్ నోబుల్ జాబ్, బట్ దే స్టిల్ హ్యావ్ టు ఫీడ్ దేర్ ఫ్యామిలీ అండ్ దే స్టిల్ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దేర్ ఫ్యామిలీ. ఆ I ఫ్యామిలీ mean, మీరు తనకు ఓట్ చేసిన ఇది చూస్తే కాలేజ్ ఎడ్యుకేటెడ్ అండ్ సబర్బన్ పీపుల్, కాలేజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, స్లైట్ మెజారిటీ ఓటెడ్ ఫర్ ద అదర్ సైడ్. సో హీ ఇప్పుడే ఒకసారి చెప్పాడు, ఐ లవ్ ద పూర్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అని. సో ఇట్స్ ఇన్ హిస్ పర్సనల్ ఇంట్రెస్ట్, ఆర్ అట్లీస్ట్ ఎడ్యుకేషన్ అనేది people are able to see through people like him. That's bottom line. That's why he's anti-education. Education department రద్దు చేసిన, యూనివర్సిటీల మీద యుద్ధానికి వెళ్ళినా, this is what it is. మీరు అన్నట్టు ట్రంప్ చేసింది అయితే 100% దరిద్రం సార్. అంటే కాలేజ్ యూనివర్సిటీస్ కి ఫండ్స్, అంటే ఇప్పుడు ఒక ఇమిగ్రేషన్ పాలసీ అనేది కాలేజెస్ అన్నిటికీ ఒక రకంగా ఉండాలి. ఒక యూనివర్సిటీని పిక్ చేసుకుని మీరు మాత్రమే F1 ఇవ్వకూడదంటే హారిబుల్ థాట్. Well, so between the tariff announcement yesterday and this Harvard thing, I'm talking about the fickle nature of it. There is no strategy, దాన్ని ఏమంటారు, యాంటిసిపేషన్ లేదు, ఏం జరుగుతుందో తెలియదు, పొద్దున్నే లేచి ఈ మూడ్ ఎట్లా ఉన్నదని. సో మై థియరీ ఇస్, I think he lost his goddamn mind.